టు ఐస్ అకాడమీ. ఈ రోజు మనం అనలిటికల్ జామెట్రీలో భాగంగా మనకి దీంట్లో ఏమేమి వస్తాయి టాపిక్స్ అంటే స్ట్రైట్ లైన్స్ ఒకటి, సర్కిల్స్ ఒకటి, తర్వాత ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ కాన్సెప్ట్స్. సో దీంట్లో ఈ రోజు మనము స్ట్రైట్ లైన్ గురించి అయితే కనుక డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 2 వీడియోస్ అయితే దీనిపైన చేయడం జరిగింది. ఇంకొంచెం డీటెయిల్ గా అంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. స్ట్రైట్ లైన్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏమంటే కనుక మనం గ్రాఫ్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో మనం ఒక లైన్ డ్రా చేసినాం అనుకోండి, ఒక లైన్ డ్రా చేసినాం స్ట్రైట్ లైన్. అది స్ట్రైట్ లైన్ నథింగ్, ఇది స్ట్రైట్ లైనే కదా. మరి హారిజాంటల్ లైనా, వర్టికల్ లైనా, ఇంక్లైన్ లైనా అనేది కాన్సెప్ట్ కాదు, స్ట్రైట్ గా ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్. ఓకే, సరే, ఒక లైన్ అయితే డ్రా చేసినాం. సో ఈ లైన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా చెప్తాము అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ లో చెప్తాం. సార్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే ఏంది మాకు అర్థం కాలేదంటే, ఎగ్జాంపుల్ కి 2x ప్లస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ విధంగా రాసేవన్నీ కూడా స్ట్రైట్ లైన్ సంబంధించిన ఈక్వేషన్స్. అర్థమైంది ఇంతవరకు? సరే, ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ ఈ సెగ్మెంట్ లో ఏ అనే సెగ్మెంట్ నుంచి బి అనే సెగ్మెంట్స్ కి ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ x1 y1 అంటాము, ఇక్కడ ఉన్న దాన్ని x2 y2 కింద తీసుకుంటాం. అర్థమైందా? సరే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతా అంటే ఇంకా ఈ లైన్ యొక్క అదైతే స్ట్రైట్ లైన్ ఉందో ఈ లైన్ యొక్క యాంగిల్ ఎంత అడగచ్చు, లేదంటే ఇటు మధ్య డిస్టెన్స్ ఎంత అడగచ్చు, లేదా ఇంకొక పాయింట్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇచ్చేసి ఈ పాయింట్ కి ఈ లైన్ కు ఉన్న డిస్టెన్స్ ఎంత అడుగుతాడు. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ కంటే ముందు మనకి ఇక్కడ ఒక టర్మ్ ఉంటుంది, స్లోప్ అనే టర్మ్ ఉంటుంది. స్లోప్ ని మనం m తో ఇండికేట్ చేస్తాము. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m నథింగ్ బట్ టాన్ తీటా. ఏంది ఇది కాన్సెప్ట్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్ ని మనం ఏమని చెప్పొచ్చు, యాంగిల్ అని చెప్పొచ్చు. అంటే ఈ లైన్ ఇలా తీసుకుని వస్తే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో చెప్పొచ్చు. మనకు డౌట్ ఎక్కడ వస్తుందంటే స్లోప్ యాంగిల్ రెండు ఒకటే అనుకుంటాం. యాంగిల్ అంటే తీటా, టాన్ తీటా ఫామ్ లో చెప్తే దాన్ని మనం ఏమంటామంటే స్లోప్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేస్తా. ఇట్లా గ్రాఫ్ ఉంది, నేను ఇక్కడ ఒక లైన్ వేసిన. ఓకేనా? సో ఇక్కడ ఉండేది తీటా అంటాం. ఈ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కి ఈ రిలేషన్ ఏమంటామంటే స్లోప్ కింద తీసుకుంటాం, దాన్ని m తో ఇండికేట్ చేస్తాం. సో m కి ఫార్ములా ఏం రాస్తాము, టాన్ తీటా రాస్తాం. ఎందుకు టాన్ తీటా రాస్తాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి. అర్థమైంది కదా? సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టాన్ తీటా అనే కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సరే, దీని తర్వాత మనం దీనిపైన ఇంకొన్ని డీటెయిల్ గా అయితే మనం చదువుతాం ఇక్కడ. సరే, కోఆర్డినేట్ జామెట్రీ ఆర్ అనలిటికల్ జామెట్రీ అనొచ్చు, లేదంటే మనం దీన్ని స్ట్రైట్ లైన్ అనే టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం డిస్కస్ చేయాలా మనకు అంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అడగచ్చు, క్వశ్చన్ ఇంటర్సెక్షన్ అడగచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లైన్ అంటే ఒక పాయింట్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడగచ్చు, లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్ అడగచ్చు, లేదా ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అడగచ్చు, ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే లైన్ కూడా అడగచ్చు. ఓకేనా? తర్వాత మనకి ఇంకా ఏం అడగచ్చు దీంట్లో అంటే ఇంకా ఇంటర్ప్రిటేషన్ కూడా అడగచ్చు. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం, 1 by 1 క్వశ్చన్స్ తీసుకొని. క్లియర్? సరే, 1 by 1 క్వశ్చన్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతాయి. ద స్లోప్ ఆఫ్ ద లైన్ హూజ్ ఇంక్లినేషన్ ఈస్ 45 degrees. ద స్లోప్ మనకి ఏమడిగినాడు క్వశ్చన్ లో, స్లోప్ ని కనుక్కోమన్నాడు. ఇంక్లినేషన్ అంటే ఏమి ఇచ్చినాడు, యాంగిల్ ఇచ్చినాడు 45 degrees. అంటే మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాము, ఈ గ్రాఫ్ లో ఒక లైన్ ఇచ్చినాడు, ఈ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఉందన్నాడు, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఉందన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, స్లోప్ ని కనుక్కోమన్నాడు. సో స్లోప్ ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి మనకు, స్లోప్ నథింగ్ బట్టే m నథింగ్ బట్టే టాన్ తీటా. సో టాన్ యాంగిల్ ఎంత, 45 degrees. టాన్ 45 ఎంత, 1 కదా. అంటే స్లోప్ వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకు, 1 అని ఇచ్చినాడు. ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ ఆన్సర్. క్లియర్ గా అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ లో ఇంక్లినేషన్ లో 45 degrees కాకోకుండా ఎగ్జామ్ లో 30 degrees ఇవ్వచ్చు, మనల్ని స్లోప్ కనుక్కోమనొచ్చు. మనం ఏం చేస్తాం, జస్ట్ టాన్ 30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ ఆటోమేటిక్ గా వస్తుంది. క్లియర్ గా అర్థమైంది కదా? లేదు ఎగ్జామ్ లో మనకు స్లోప్ వాల్యూ ఇచ్చినాడు, తీటాని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అర్థమైందా? సో స్లోప్ వాల్యూనే ఇవ్వచ్చు డైరెక్ట్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 by సరే 1/√3 అనో √3 అనో 2 ఏదో ఒక వాల్యూ ఇచ్చినాడు. సో ఇచ్చేసి మనకి తీటాని ఇంక్లినేషన్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, m ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా అనే ఫార్ములా మనకు తెలిసినప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ m రాసుకుంటే అయిపోయాయి కదా. క్లియర్ కదా? అంటే మనం ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఏమర్థం చేసుకోవాలా, ఇంక్లినేషన్ తీటా అడిగినా లేదా స్లోప్ అడిగినా ఈ రెండిట్లో ఏదో ఒకటి అడిగినా మనకి ఈ ఫార్ములా బేస్ పైన మనం సాల్వ్ చేయొచ్చు అని మనకు అర్థం కావాలా. క్లియర్ పాయింట్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద 2 lines ఆఫ్ 45 degrees అండ్ 0 degrees? ఇక్కడ కాన్సెప్ట్ ఏమి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఏమి ఇచ్చా అంటే 2 lines ఉన్నాయి. ఒక లైన్ ఎంత ఉంది అంటే 45 degrees యాంగిల్ లో ఉంది, ఇంకో లైన్ ఎంత ఉంది 0 degrees యాంగిల్ లో ఉంది. 2 lines ఉన్నాయి ఇంక్లినేషన్.
వాట్ ఈస్ ద ఇంక్లినేషన్, మరి తీటా అని అడిగినాడు అంటే వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అని అడిగినాడు. క్లియర్ కదా పాయింట్. సో వీటి మధ్యలో ఉండే యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకున్న ఫార్ములా ఏముంది, టాన్ తీటా ఎం నథింగ్ బట్టే టాన్ తీటా. సో ఒక యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముందంటే m1 - m2/1 + m1 × m2. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా స్ట్రైట్ లైన్ నుంచి. ఓకే, మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఫార్ములా కాబట్టి ఇంపార్టెంట్ అనుకోండి. సో టాన్ తీటా ఈజ్ ఈక్వల్ m1 - m2/1 + m1 m2. మనకి m1 m2 లేవు కదా, m1 లేకపోయినా m1 ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా 1 రాసుకోవచ్చు కదా, m2 లేకపోయినా టాన్ తీటా 2 రాసుకోవచ్చు కదా. సో టాన్ తీటా 1 అంటే ఎంత, 45 డిగ్రీస్. టాన్ 45 వాల్యూ ఎంత, 1. సేమ్ అదే విధంగా టాన్ 0 వాల్యూ ఎంత, 0. అంటే m1 m2 ఉన్నట్లే కదా మన దగ్గర, ఉన్నట్లే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - 0/1 + 1 × 0. సో 1 - 1/1 వాల్యూ ఎంత, 1 వస్తుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 1. సో తీటా వాల్యూ ఏమొస్తుంది మనకు, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ ఎక్కడ ఉంది, ఆప్షన్ నంబర్ సిలో ఉంది 45 డిగ్రీస్. ఇంతకుముందు మనం ఏం చూసినాము, ఒక యాంగిల్ ఇచ్చినాడు ఇంక్లినేషన్, స్లోప్ మనల్ని స్లోప్ అడిగినాడు, లేదా స్లోప్ ఇచ్చి యాంగిల్ అడగచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి, రెండు యాంగిల్స్ ఇచ్చి స్లోప్ ని అడగచ్చు. లేదా ఇప్పుడు చూడండి, ట్విస్ట్ చూడండి క్వశ్చన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ మీకు ఇచ్చేసి, అంటే ఎం వాల్యూ, ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీకు ఎం వాల్యూ మీకు ఇచ్చేసి తీటా 1 మాత్రమే ఇచ్చి తీటా 2ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫైండ్ అవుట్ చేయలేమా? లేదు, క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి ఎం వాల్యూ ఇచ్చి తీటా 1ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, తీటా అని ఇచ్చినాడు, కనుక్కోలేమా? సో క్వశ్చన్ లో మనకి కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ని ఎలా ట్విస్ట్ చేసినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం అర్థం చేసుకునే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసే ట్రై చేద్దాం. ఇవన్నీ షార్ట్ కట్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సార్ ఇదంతా ఇంత లెంత్గా చేయాలా, మనకు సింపుల్ గా షార్ట్ కట్ చెప్పాలంటే, సింపుల్ షార్ట్ కట్ చెప్పాలా, ఇక్కడ చూడండి 2 లైన్స్ ఉన్నాయి, యాంగిల్ 45 డిగ్రీస్, యాంగిల్ 0 డిగ్రీస్. ఇప్పుడు వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 45 కి 0కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 45 డిగ్రీస్ కదా, డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు కదా, అయిపోయింది, ఇంకేం ఆలోచించాల్సినది. మరి ఇదంతా ఎందుకు సార్ అంటే, ఇదంతా మీకు కాన్సెప్ట్ అర్థమయ్యాయి. వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీకు ఏదైనా క్వశ్చన్ డైరెక్ట్ గా స్ట్రైట్ గా రాకపోయినా కూడా మనం దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయొచ్చు అని మనం కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ కూడా కాదులేండి, మీకు అర్థం అయ్యే దానికోసం ఇదంతా చెప్పినాం. ఫర్దర్ క్లాసెస్ లో ఇంకొంచెం ఈజీ వేలో మీకు చెప్పే ట్రై చేస్తాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద -2, 6, 4, 8 ఈజ్. సో స్లోప్ ని కనుక్కోమన్నాడు. స్లోప్ అంటే మనకు తెలుసు కదా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏమి, ఒక గ్రాఫ్ తీసుకున్నాము, ఈ గ్రాఫ్ లో మనకి ఏదో లైన్ ఇచ్చినాడు. సో లైన్ యొక్క క్వాడ్రంట్స్ తీసుకుంటే కనుక మనకు క్వాడ్రంట్స్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ కి మైనస్ ఉంది కదా, అంటే మన మైనస్ సైడ్ డ్రా చేయాల్సిన పర్లేదు, మనం అర్థమయ్యేకి డ్రా చేసుకుంటాం. సో ఏ అనే పాయింట్ దగ్గర, బి అనే పాయింట్ దగ్గర పాయింట్స్ ఇచ్చినాడు, క్వాడ్రంట్స్ ఇచ్చినాడు, -2, 6, 4, 8. సార్ మైనస్ ఉంది కదా, మైనస్ దాంట్లో రావాలి కదా, గ్రాఫ్ ని ఆలోచించదండి, మీకు అర్థమయ్యేకి ఇలా చెప్తాను, అర్థమైంది కదా. సరే ఇప్పుడు మనకి ఏమడిగినాడు, స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ, దీని యొక్క స్లోప్ ని అడిగినాడు. స్లోప్ అంతేనా, స్లోప్ వాల్యూ అడిగినాడు. స్లోప్ అంటే మనం ఏం కనుక్కోవాలా, ఎం ని ఫైండ్ అవుట్ చేయాలా. సో ఎం కి సంబంధించిన ఫార్ములా ఉంది మన దగ్గర, ఎం కి సంబంధించిన ఫార్ములా ఒకటి టాన్ తీటా ఫార్ములా ఒకటి ఉంది, లేకపోతే ఇంకేముంది మనకు m1 - m2/1 + m1 × m2 ఒక ఫార్ములా ఉంది. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకొక ఫార్ములా ఉంది, y2 - y1/x2 - x1 ఫార్ములా ఉంది. ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి ఆ ఫార్ములాలోకి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ కాదు. క్లియర్. సరే ఎప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలంటే మన గివెన్ డేటా బేస్ చేసుకొని, అర్థమైంది కదా. యాంగిల్స్ ఇచ్చినాడా ఈ ఫార్ములా పోండి, ఒకటే యాంగిల్ ఇచ్చినాడా ఈ ఫార్ములా పోండి, లేదు కోఆర్డినేట్స్ ఇచ్చినాడా ఈ ఫార్ములా పోండి. సో బాగానే ఉంది, మనం స్లోపింగ్ అనుకోవాలా, కోఆర్డినేట్స్ ఇచ్చినట్టు బాగానే ఉంది. ఈ కోఆర్డినేట్స్ లో ఫస్ట్ ఇది x1 y1, ఇది x2 y2. సో అకార్డింగ్ టు ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. y2 వాల్యూ ఎంత ఉంది, 8, y1 వాల్యూ ఎంత ఉంది, 6, అదేవిధంగా x2 వాల్యూ ఎంత ఉంది, 4, x1 వాల్యూ ఎంత ఉంది, -2, అంటే -2, 8 - 6 ఎంత, 2, 2/6, 2 1s 2 3s 1/3 అంట. ఏంది 1/3, m వాల్యూ, నథింగ్ బట్ స్లోప్ వాల్యూ. సో మనకి యాంగిల్ అడగలేదు, స్లోప్ అడిగినాడు కాబట్టి 1/3 ఎక్కడ, ఆప్షన్ నంబర్ సి లో ఉంది, 1/3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ x ఇంటర్సెప్ట్ 5 అండ్ y ఇంటర్సెప్ట్ -6 ఈజ్. సో ఇంటర్సెప్ట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఈ వర్డ్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఒకటి ఉంది, x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఏంది ఫార్ములా, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇది ఫార్ములా. సో ఎక్స్ ప్లేస్ లో 5 ని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఏ ప్లేస్ లో, ప్లస్ y ఇంటర్సెప్ట్ ఏం చేయాలి మనం, -6 ఈజ్ ఈక్వల్ టు 1.
సో దీంతో మనం ఒక ఈక్వేషన్ ని ప్రూవ్ చేయాలి, ఐ మీన్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. సో -6 ఇంటూ ఎక్స్ -6 ఎక్స్ ప్లస్ 5y డివైడ్ బై -30 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ -6x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -30. ఇది ఈ సైడ్ పోతే -30. ఇది కూడా అర్థమైందా? ఓకే. -6x ప్లస్ 5y ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మైనస్ ఈజ్ ఈక్వల్ లోపలికి వస్తే ప్లస్ అయిపోయింది. కానీ మనకు మైనస్లో ఇవ్వలేదు కాబట్టి దీన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. 6x మైనస్ 5y మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్కడైనా ఉందా చూడండి ఆప్షన్స్లో. ఆప్షన్ నెంబర్ డిలో ఉంది. 6x మైనస్ 5y మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటర్సెప్ట్ అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలా, నేను ఎలాగైతే పేపర్లో మీకు ఇంతకుముందు చూపించినానో ఇక్కడ ఈ ఫార్మాట్లో మీరు అన్ని రాసుకుంటే ఒక చోట మీకు క్లియర్గా అర్థమవుతాయి ఫార్ములాస్. లేదనుకోండి క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్లోప్కి సంబంధించిన ఫార్ములాస్ ఎన్ని చూసినాం? స్లోప్ సంబంధించి tan θ, స్లోప్ ఈజ్ ఈక్వల్ tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఏది ఎప్పుడు యూజ్ చేయాలా? ఒక తీటా ఇచ్చినప్పుడు, 2 తీటాస్ ఇచ్చినప్పుడు, లేదా 2 స్లోప్ ఇచ్చినప్పుడు, లేదా క్వాడ్రన్స్ ఇచ్చినప్పుడు. క్లియర్? ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేను ఈ క్వాడ్రన్స్ ప్లేస్లో -2,6 కాకుండా 0,4 పెడతా. 4,8 దగ్గర -2,7 అని పెడతా. మీరు ఈ ప్రాబ్లమ్ని చేయలేరా? చేయొచ్చు కదా మనం ఈజీగా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1,2 టు ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగినాడు, ఒక పాయింట్ ఇచ్చినాడు, అదే విధంగా ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. అంటే మీనింగ్ ఏమి? మన గ్రాఫ్ లో ఒక పాయింట్ కి ఒక లైన్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అని అడిగినాడు. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఏం క్వశ్చన్ ఏమనేది అర్థమైంది కదా ఫస్ట్? ఓకే. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి మన దగ్గర ఒక ఫార్ములా మనం ఇంతకుముందు చూసినాం మన పేపర్లో ఆల్రెడీ. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే డెట్ a1 x1 ప్లస్ b1 y1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². అదే కదా ఫార్ములా? ఎస్, ఆ ఫార్ములా ప్రకారంగా సో ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం, మనకి క్లియర్గా అర్థమవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డెట్ a1 x1 ప్లస్ by1 ప్లస్ c డెట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా డెట్ మీనింగ్ ఏమంటే మైనస్ ఉన్నా కూడా మనం ప్లస్ వాల్యూనే పెట్టాలి. ఓకే, సరే. ఈ ఈక్వేషన్ ప్రకారంగా ax1 by1 c ఇది అంటే ఇది ax ప్లస్ by ప్లస్ c అని మీనింగ్. ఓకే, సరే. ఏ వాల్యూ ఎంత ఉంది మనకు? 12. x1 ప్లస్ ఏం రాయాలా? ఇది x1, ఇది y1 వాల్యూ. అర్థమైందా? ఇది x1 వాల్యూ, x2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x1 ప్లస్ లో 1 ప్లస్ b వాల్యూ ఎంత? 5, y ప్లస్ లో 2, తర్వాత ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 కదా. అంటే 7 లోపలికి వస్తే -7 అయింది. -7 దీనికి డెట్ వేద్దాం. డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఎంత? 12² ప్లస్ b² అంటే 5². క్లియర్? 12 1 12, 5 2 10 అంటే 12 ప్లస్ 10 -7 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 12² ఎంత? 144, 5² ఎంత? 25. సో పైన న్యూమరేటర్ ఎంత వస్తుంది? 12 ప్లస్ 10 ఎంత? 22. 22 మైనస్ 7 ఎంత? 15. అంతేనా? 15 డివైడ్ బై 144 ప్లస్ 25 ఏమవుతుంది? 169. రూట్ 169 వాల్యూ ఎంత? 13. కాబట్టి టోటల్ ఆన్సర్ ఎంత? 15/13. 15/13 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ డీలో ఉంది. క్లియర్? మీకు నేను 144 ప్లస్ 25 చేస్తే 169 వచ్చింది. నాకు ఈ 13 తెలుసు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. లేదంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంటే ఐ మీన్ మీరు క్యాలిక్యులేటర్తో చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో వాల్యూ ఎంత? 13. మినిమం కొన్ని వాల్యూస్ అయితే మీరు నేర్చుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్ టు 20 వరకు స్క్వేర్స్ రావాలా, అదేవిధంగా రూట్స్ కూడా రావాలా మనకి, అట్లీస్ట్ 20 వాల్యూస్ వరకు అన్న. సో మనం ఈజీగా మ్యాథ్స్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఈ సెట్ ఎగ్జామ్, ఏ మ్యాథ్స్ అయినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఇప్పుడు ఏమి అంటే కాన్సెప్ట్ చూడండి. ఒక గ్రాఫ్ లో x, y అనే గ్రాఫ్ లో ఒక పాయింట్ ఇచ్చినాడు. ఈ పాయింట్ ద్వారా లైన్ పాస్ అయితే ఆ లైన్ ఈక్వేషన్ ఏమి అని అడిగినాడు. ఒక పాయింట్ ద్వారా ఆ పాయింట్ అయితే మనకి ఇచ్చినాడు. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, మనకు పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఏమైనా ఉందా మనకు? ఇంతకుముందు మనం చూసాం ఫార్ములాని, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ మనం x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. సో a -4 ప్లస్ b 3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో -4a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి మైనస్ స్టార్టింగ్ లో ఇక్కడ ఎక్కడా లేదు, ఇచ్చిన ఆప్షన్స్ లో మైనస్ తో మల్టిప్లై చేద్దాం. 4a మైనస్ 3b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడన్నా ఉందా ఇది? 4a మైనస్ 3b మైనస్ c ఆప్షన్ నెంబర్ డి లో ఉంది, రెండు మైనస్లు. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The equation of the line passing through -4, 3 and perpendicular to x plus y plus 1 is equal to 0.
సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు చూడండి క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఈక్వేషన్ అడిగినాడు, ఒక పాయింట్ పాస్ అవుతూ పోయేది. ఇప్పుడు ఏమడిగినాడు క్వశ్చన్, ఇక్కడ చూడండి గ్రాఫ్ తీసుకున్నాము, మనకేమి ఇచ్చాడంటే ఒక పాయింట్ ఇచ్చినాడు, అంటే పర్పెండికులర్ లైన్ కూడా ఇచ్చినాడు. అంటే ఒక పాయింట్ ఇచ్చి పర్పెండికులర్ లైన్ కూడా ఇచ్చినాడు, దీనికి సారీ లైన్ కి పర్పెండికులర్ లైన్, సో పర్పెండికులర్ లైన్ కూడా ఇచ్చినాడు. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలా, ఒక పాయింట్ ఒక లైన్ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏది తీసుకోవాలా మనము అంటే గనక, సో ఫార్ములా బి బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ వై వన్. ఫార్ములాస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోదండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక పాయింట్ ద్వారా పాస్ అయితే ఎట్లా, 2 పాయింట్స్ ద్వారా పాస్ అయితే అంటే ఈక్వేషన్, ఒక పాయింట్ ద్వారా 2 పాయింట్స్ ద్వారా, తర్వాత ఇంటర్సెప్ట్, తర్వాత ఇంటర్సెక్షన్, తర్వాత డిస్టెన్స్, తర్వాత స్లోప్, అంతే ఉన్నది, ఎక్కువ లేవు ఫార్ములాస్. ఓకే, కన్ఫ్యూజ్ కాదండి. సరే ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే, జనరల్ గా ఫార్ములాలో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కదా 0, అంటే దాని మీనింగ్ ఏమి, దాని మీనింగ్ ఏమంటే బి వాల్యూ ఎంత ఉన్నట్ల మనకు, బి వాల్యూ వై కోషెంట్ అంటే 1 ఉన్నట్ల. సో 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 వాల్యూ ఎక్కడి నుంచి వస్తాయి మనకు, ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ. క్లియర్, x1 వాల్యూ ఎంత -4, మైనస్ ఆఫ్ మైనస్ +4, మైనస్ ఏ కోషెంట్ ఎంత, ఏ అంటే ఎక్స్ కోషెంట్, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది, అది కూడా 1 వస్తుంది. y మైనస్ y1 వాల్యూ ఎంత 3, అర్థమైందా. సో ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టచ్చు మనము, ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ లో కూడా. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్, ఎక్స్ ప్లస్ 4 వస్తుంది, మైనస్ 1 ఇంటూ వై మైనస్ 3, వై మైనస్ 3 వస్తుంది, కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ +3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ వై 4 + 3 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్కడైనా ఉందా, ఎక్స్ మైనస్ వై ప్లస్ 7, ఎక్స్ మైనస్ వై ప్లస్ 7, ఎక్స్ మైనస్ వై ప్లస్ 7 ఆప్షన్ నెంబర్ ఏలోనే ఉంది. సో ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే.